రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే వేడిగాలులు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రోడ్లపైకి రావాలంటే జనాలు భయపడుతున్నారు. అలాంటి మండుటెండల్లో ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వాహనాల రాకపోకల్ని నియంత్రిస్తూ ప్రమాదాల బారిన పడకుండా రక్షిస్తున్నారు. విజయవాడలో ఎండలు టారెత్తిస్తున్నాయి. భానుడి ఉగ్రరూపంతో గంట గంటకు ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతోంది. నగరంలో గరిష్టంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. భానుడి ప్రతాపంతో బయటకొచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు మాత్రం మండే ఎండల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం వరకు ఎండాకాలంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విరామం ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ విధానం అమల్లో లేదు. పైగా సిబ్బంది వడదెబ్బ బారిన పడకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు సరఫరా చేయడం లేదు. కూడళ్లలో ట్రాఫిక్ సిబ్బంది నిల్చునేందుకు ఏర్పాటు చేసిన షెల్టర్లు వేడెక్కిపోతున్నాయి. వాటి కింద నిల్చునే పరిస్థితి లేక పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండకు తోడు పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోడ్లపైనే నిలుచుని వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసులపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంత ముందులాగా లేదు. బయటికి వెళ్లాలంటే భయం వేస్తుంది. ఏజ్ పర్సన్స్ కి చాలా ఇబ్బందిగానే ఉంది. అదిరిపోతున్నాయి ఎండలు. తిరిగేది లేదయ్యా. 43-44 డిగ్రీలు ఉంటుంది ఎండ బాగా. పోయిన సంవత్సరం అలాగే ఉంది, ఈ సంవత్సరం అలాగే ఉంది. 11 తర్వాతే వెళ్లాల్సి వస్తుంది. అంటే కంపల్సరీగా ఎండలో వెళ్ళాలి. కారు ఉన్నోళ్ళు తప్ప వెహికల్స్ ఈ 2 వీలర్ కానీ ఎక్కడ వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు, బాగా ఇబ్బంది పడుతున్నారు. ఒక 10 నిమిషాలు సిగ్నల్ బెంచ్ సర్కిల్ దగ్గర కానీ మనం ముందు రమేష్ హాస్పిటల్ దగ్గర ఆగామంటే ఎండ దారుణంగా ఉంటుంది. రోజు రోజుకి ఇంత టెంపరేచర్ పెరిగిపోతుంది. అసలు ఏం కొబ్బరి నీళ్లు ఏం తాగినా 5 నిమిషాలకే మళ్ళీ దాహం వేసేసి డిహైడ్రేషన్ వచ్చేస్తుంది. చాలా కష్టంగా ఉందండి. ఈ సమ్మర్ అయితే ఎలా గడుస్తుందా అని భయంగా ఉంది. కొంచెం ఈవినింగ్ 6 వరకు ఈ ఎండలు ఇలాగ ఉంటున్నాయి. మండే ఎండల దృష్ట్యా మధ్యాహ్నం వేళల్లో విరామం ప్రకటించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలతో విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు అల్లాడిపోతున్నారు. నిప్పుల కొలమని తలపించినటువంటి రహదారులపై గంటల తరబడి విధులు నిర్వహిస్తూ అస్వస్థకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమ కోసం మరిన్ని ఉపశమన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీమన్ నారాయణతో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.